పోతే బాధ్యత గల వ్యక్తి అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత నేనేదో గొడవలో ఉంటే లావణ్య ఇలా చేసిందని ఎందుకు ఇప్పుడు పడుతున్నారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడే వదిలించుకోవాలనుకున్నా మీకు ఎందుకు ఛాన్స్ దొరకలేదు? అంటే ప్లాన్ చేసుకుని కుట్రపన్నంగా వచ్చి ఇష్యూలు చేస్తుంది వాళ్ళు డే 1 నుంచి. కానీ ఎప్పుడు లావణ్య చెప్తుంది నమ్మలా. ఇప్పుడు అట్లీస్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దాడి జరుగుతున్న దానికి. కానీ నేను ఇప్పుడు చెయ్యి ఇరిగింది కాలు ఇరిగిందని వచ్చి దొంగ నాటకాలు ఆడలేను, ఏడుపులు నాకు రావు, వచ్చి గొడవ ఇది నేను చేయలేను. రాజ్ మీదకి ముంబై వెళ్ళి నేను చేసిందే గొడవ అయితే మరి నిన్న నా పైన చేసింది ఏంటి? అదొక్కటి కొంచెం కన్సిడర్ చేసుకొని మీరు లావణ్యని ఎలా అయితే క్వశ్చన్ చేస్తున్నారో రాజ్ కూడా అలాగే క్వశ్చన్ చేసి రాజ్ కూడా బయటికి లాగితే బాగుంటుంది. వృద్ధులు కదా అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి బాధితురాలని అటాకులు చేస్తే అది మీడియా కానీ ఇంకెవరైనా కానీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ లో విలలైన శేఖర్ భాష కూడా నిన్న ఎంట్రీ ఇచ్చిండు. వీరంటేనేమో రాజ్ చెప్పి పంపించాడు. శేఖర్ భాష లోపలికి ఎట్లా వచ్చాడు? అన్ఇన్వైటెడ్ గెస్ట్ అండి. మా కమ్యూనిటీకి అయినా సరే దాంట్లో అయినా సరే ఒకళ్ళు రాజ్ ఇన్విటేషన్ ఇచ్చుంటే అది రాజ్ అడగాలి. మేము మాట్లాడలేదు, మాతో ఇష్యూ కాదు, మాకు ప్రాబ్లమ్ కాదు, మేము హెల్ప్ అడగలేదు, రాజ్ తరుణ్దే అంతే. శేఖర్ భాష వచ్చి నిన్న హంగామా చేసి మళ్ళీ లావణ్యని ఇక్కడ నుంచి పంపించాలనేది నిన్న హంగామా చేశారు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ పిల్లాన్ని పంపించే నీ అమ్మని పంపించే అంటే ఎట్లుంటది? ఏం సంబంధం నాకు? ఇప్పుడు వాళ్ళ భార్య అతనితో 365 రోజులు బానే ఉంటదండి. ఒక రోజున గొడవ పడదా? వాళ్ళకి ఏం ఇష్యూస్ రావా? ఒక ఇష్యూ వచ్చింది కదా నేను వాళ్ళతో దూరిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి దూరిపోయి గొడవ చేయాలా? అంటే దేనికోసం అతనికి ట్రైబర్ ఆరెంజ్ కలర్ కారు ఉంది, దానికోసం గొడవ చేయనా? నాకెందుకు ఆ కారు? మా డాడీ కూడా డ్రైవర్ ఉంది. మరి అతను మా విల్లా కోసం చేస్తున్నాడు, నువ్వు సంపాదించుకొని విల్లా కొనుక్కో. లావణ్య విల్లా ఎందుకు ఇస్తుంది? లావణ్య జీవితంలో రాజ్ జీవితంలో 11 సంవత్సరాలు ఉన్న లావణ్యకి చెందదు. వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్ గా మగజాత ఆనిమిత్యంగా వచ్చిన వాళ్ళకి హక్కు ఉండిపోద్ది. ఈ ఇల్లు ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అసలు? డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయితే రాజ్ పేరు మీదే ఉందండి. కానీ రాజ్ 4 years ఎగోనే నాకు ఇద్దరు కలిసి కొన్నారా, అతను ఇండివిజువల్ కొన్నారా? ఇద్దరం కలిసి చాలా చేశామండి. బట్ ఇల్లు ఒక్కటే పేరు ఉండడం అయితే రాజ్ పేరు మీదే ఉంది. మ్యూచువల్ గా మీరు చేసుకోలేదు? మ్యూచువల్ గా అంటే ఇప్పుడు ఇంటీరియర్ మేము చేయించి ఉంటాము, ఇల్లు అతను కొని ఉంటాడు, ఫర్నిచర్ మేము కొని ఉంటాము. అలా ఇప్పుడు ఇటుక రాయిదే అంటే మరి ఇటుక మేస్త్రిది కట్టింది ఇల్లు, అలా ఏమి లావాదేవీలు మార్చుకోవాలండి. ఇల్లు మీద రాస్తారుందా? మాది మాది మాది. రాస్తారు. ఒకవేళ లావణ్య నాకు సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్లీజ్ రమ్మనండి. పారిపోయి తప్పించుకొని తిరుగుతూ వృద్ధుల్ని పంపించుకుంటూ ఎక్కడో దూరంగా కూర్చొని చిల్లవుతుంది అతను. ఇదే ఇంట్లో ఈ రోజుకి ఉన్నది నేను, పారిపోయింది అతను. పోయిన సంవత్సరం March 13న పారిపోయాడు. మరి నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చింది మరి రాస్తారు అనుకుని నేను ఫైల్ చేశాను. నువ్వు ఇంత చేసావా నన్ను వదిలించుకోవడానికి దేనికి అని. ఇప్పుడు అందరిది ఉందని నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. సో అందరికీ పడాలి, ఖచ్చితంగా పడిపిస్తాను. మొన్నదాకా రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటా అన్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్కి అగైనెస్ట్ ఉన్నారా, సపోర్ట్ ఉన్నారా? అంటే దాడి జరిగింది కదండి, ఫిజికల్ గా అసాల్ట్ లేదేమో. కలిసి వచ్చింది ఎవరితో? వాళ్ళ ఇల్లు కాబట్టి వచ్చారు. ఎవరు? వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, తప్పలేదు. ఇప్పుడు మీరు కూడా దేనికి వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చారు, పని అయిపోయింది, పని వెళ్ళిపోతారు. ఫిజికల్ గా దాడి చేస్తే, నేను మీ పైన దాడి చేస్తే మీరు కొట్టరా నన్ను? అంటే రాజ్ తరుణే చేయించారు. రాజ్ తరుణ్ ఎంట్రీ కూడా రాజ్ తరుణే చెప్పడం జరిగింది. పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు, రాజ్ తరుణే చెప్పడం జరిగింది. కొత్తగా ఆర్టిస్ట్ పేర్లు చెప్తున్నారు. నన్ను రాజ్ తరుణ్ గతంలో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిరని. వాళ్ళెవరు? నన్ను రాజ్ తరుణ్ సెటిల్ చేయడానికి కాదు, రాజ్ తరుణ్ నిన్ను వదిలేయడానికి నీకు ఎంత కావాలి అని ఒక బిగ్ బాస్ కెళ్ళిన ఒక యువతి అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తానని చెప్పింది.